తిరువనంతపురంలో పాకెట్ డైనమైట్ విధ్వంసం, హోమ్ క్రౌడ్‌ని నిరాశపరిచిన చేట, టీ20 వరల్డ్ కప్‌కు ముందు కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇవి బ్యాటింగ్‌లో వచ్చిన ప్లస్ పాయింట్స్. ఇక ఇంజ్యూరీ నుంచి కోలుకుని టీంలోకొచ్చాక తిలక్ వర్మ ఫామ్ అలానే ఉంటుందా లేక ఇబ్బంది పెడుతుందో చూడాలి. ఈ ఫిఫ్త్ టీ20లో టీమిండియా యొక్క బౌలింగ్ కుదిరిందనే చెప్పొచ్చు. రన్స్‌కి వెళ్ళినా సరే కంప్లీట్‌గా ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ వల్ల వెళ్ళిందనుకోవచ్చు. ఇంకా టీమ్స్‌లో చేంజెస్ చూస్తే ప్రివ్యూ వీడియోలో మనం చెప్పుకున్న విధంగానే మన ఇండియాకి 3 చేంజెస్ చేశారు. ఇషాన్ కిషన్‌ని మళ్ళా టీంలోకి తీసుకొచ్చింది హర్షిత్ రాణా బదులు. అక్షర్ పటేల్ ఇంజ్యూరీ నుంచి కోలుకోవడంతో కుల్దీప్ యాదవ్‌కి బదులు టీంలోకొచ్చాడు. రవి బిష్నాయ్‌కి బదులు వరుణ్ చక్రవర్తి వచ్చాడు అనుకున్న విధంగానే. ఇంకా న్యూజిలాండ్ టీంలో చూసుకుంటే ఫిన్ ఎలన్ టీంలోకొచ్చాడు. లాకీ ఫెర్గ్యూసన్ కూడా టీంలోకొచ్చాడు. వీళ్ళతో పాటు బివాన్ జేకబ్స్, కైల్ జేమిన్సన్ కూడా వచ్చారు. ఇంకా మ్యాచ్‌లోకి వెళ్తే ఈసారి టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ ప్రిపరేషన్‌లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ వచ్చిన టీం ఇండియాకి ఒక డీసెంట్ స్టార్ట్ వచ్చినప్పటికీ అది మొత్తం అభిషేక్ శర్మయే స్కోర్ చేశాడు. సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో కూడా స్ట్రగుల్ అయ్యి కేవలం 6 పరుగులకే అవుట్ అయ్యి టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో తన స్పాట్‌ని కోల్పోయాడనే చెప్పొచ్చు. వెంటనే అభిషేక్ శర్మ కూడా లాకీ ఫెర్గ్యూసన్ పేస్‌కి బీట్ అయ్యి బౌల్డ్ అయి వెనుదిరిగాడు. అప్పటి నుండి మొదలు పెట్టారు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్. డ్రింక్స్ బ్రేక్ వరకు కొంచెం నెమ్మదిగా ఆడి 102 పరుగుల వద్దున్న టీమ్ స్కోర్‌ని నెక్స్ట్ 5 ఓవర్లలో ఏకంగా 86 పరుగులు స్కోర్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి రెండో వికెట్‌కి కేవలం 58 బంతుల్లో 137 పరుగులు పెద్ద పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. ఇంకా తన స్కోర్ 63 పరుగుల వద్ద ఉన్నప్పుడు మళ్ళా శాంట్నర్ బౌలింగ్‌లోనే స్టంప్ ఔట్ అయ్యి సూర్యకుమార్ యాదవ్ వెనుదిరిగాడు. తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఎక్కడా తగ్గలేదు. సెట్ అయి ఉన్న ఇషాన్ కిషన్‌తో కలిసి కేవలం 18 బంతుల్లోనే 48 పరుగులు పార్ట్నర్‌షిప్ చేశాడు. ఈ క్రమంలో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ టీ20ఐస్‌లో తన మొదటి సెంచరీ స్కోర్ చేశాడు. సెంచరీ స్కోర్ చేసిన వెంటనే జాకబ్ డఫీ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాట్స్‌మెన్ మధ్య తక్కువ బాల్స్‌లో రన్స్ ఎక్కువ వచ్చాయి. టీమ్ స్కోర్‌ని 271 పరుగులకు తీసుకెళ్లారు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ 103 పరుగులు స్కోర్ చేయగా, న్యూజిలాండ్ తరపున లాకీ ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీశాడు. ఇంకా 272 పరుగుల పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కి మంచి స్టార్ట్ వచ్చిందని అనుకునే లోపే హర్షదీప్ సింగ్, టిమ్ సైఫర్ట్ వికెట్ తీసేశాడు. అక్కడి నుండి పవర్ ప్లే మొత్తం కూడా ఫిన్ ఎలన్ షోయే. సచిన్ రవీంద్రతో కలిసి రెండో వికెట్‌కి 48 బంతుల్లో 100 పరుగుల పార్ట్నర్‌షిప్ చేశాడు. వీళ్ళిద్దరూ ఆడుతున్నంత సేపు కూడా టార్గెట్‌ని చేసేస్తారు ఏమో అనుకున్నా. కానీ బాపు అక్షర్ పటేల్ వచ్చి డేంజరస్ లుకింగ్ పార్ట్నర్‌షిప్‌లో డేంజరస్ మ్యాన్ అయిన ఫిన్ ఎలన్‌ని 80 పరుగులకి అవుట్ చేశాడు. ఒక్కసారి ఈ వికెట్ పడడంతో ఇండియాకి డోర్స్ కంప్లీట్‌గా ఓపెన్ అయ్యాయి. న్యూజిలాండ్ టీమ్‌కి ఎక్కడా కోలుకోలేదు. చివర్లో మళ్ళీ డారెల్ మిచెల్ 2 4లు, 2 6లు కొట్టినా అది సరిపోలేదు. మొదటి 2 ఓవర్లలో బాగా ఎక్స్‌పెన్సివ్‌గా రన్స్ ఇచ్చిన హర్షదీప్ సింగ్ తను వేసిన లాస్ట్ 2 ఓవర్స్‌లో కేవలం 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దాంతో టీమిండియా ఈ 5వ మ్యాచ్‌ని 46 పరుగుల తేడాతో గెలిచేసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ తరపున ఫిన్ ఎలన్ 80 పరుగులు స్కోర్ చేయగా, ఇండియా తరపున హర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీశాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ స్కోర్ చేసిన ఇషాన్ కిషన్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాగా, ఈ సిరీస్‌లో 3 హాఫ్ సెంచరీలతో 242 పరుగులు కొట్టిన టీమ్ ఇండియన్ కెప్టెన్‌కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఈ మ్యాచ్‌లో నమోదైన కొన్ని రికార్డ్స్ చూస్తే ఇషాన్ కిషన్ కొట్టిన ఈ సెంచరీ న్యూజిలాండ్ టీమ్‌పై వచ్చిన ఫాస్టెస్ట్ సెంచరీ 42 బాల్‌లో వచ్చిందంట. టీమ్ ఇండియన్ కెప్టెన్‌కి ఫాస్టెస్ట్ 3000 రన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాల్స్ 1822 బంతుల్లో స్కోర్ చేశాడు. హర్షదీప్ తీసిన ఈ ఫైఫర్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫైఫర్. ఇంకా టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో 19వ మ్యాచ్ గురించి చూద్దాం. ఈ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ ఉమెన్‌కి, ముంబై ఇండియన్స్ ఉమెన్‌కి జరగగా గెలిచిన టీం ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోతుంది. ఓడిపోతే వేరే టీం మీద డిపెండ్ అవ్వాల్సిన సిట్యుయేషన్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎలా ఆడతారో ఈ మ్యాచ్‌లో చూసాం మనం. ఇంకా టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి నిర్ణయించుకుంది. ఈ కాల్ 40 డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ తర్వాత మళ్ళా డబ్ల్యూపీఎల్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా టీమ్స్ చూసుకుంటే ఈ 2 టీమ్స్‌కి జరిగిన అన్ని మ్యాచెస్‌లో ముంబై 8 మ్యాచ్‌లు గెలిచేసింది. గుజరాత్ అయితే ఏది గెలవలే. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే తను బౌలింగే చేద్దామని అనుకున్నానని చెప్పింది. మొదట బ్యాటింగ్‌కొచ్చిన గుజరాత్ జెయింట్స్ ఉమెన్‌కి అంత గొప్ప స్టార్ట్ రాలేదు. వాళ్ళ ఓపెనర్ బెత్ మూనీని షబ్నమ్ ఇస్మాయిల్ 5 పరుగులకే అవుట్ చేసింది. ఈసారి యంగ్‌స్టర్ అనుష్క శర్మ, సోఫీ డివైన్‌తో కలిసి మళ్ళా పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసింది. 43 బంతుల్లో 48 పరుగులు కొట్టారు ఇద్దరు కలిసి. తర్వాత అనుష్క శర్మ 33 పరుగులకి అవుట్ అవ్వగా వెంటనే తర్వాత ఓవర్‌లో సోఫీ డివైన్ 25 పరుగులకి అవుట్ అయిపోయింది.
దాంతో మళ్ళా ముంబై చేతిలో ఓడిపోతారు అనుకున్న మ్యాచ్‌కి గుజరాత్ జైంట్స్ కెప్టెన్ యాష్ గార్డ్నర్ అండ్ జార్జియా వేర్హమ్ మధ్య ఒక మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్‌షిప్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. 43 బంతులు 71 పరుగులు రాగా యాష్ గార్డ్నర్ 45 పరుగులకు అవుట్ అయింది. జార్జియా వేర్హమ్ చివర్లో తన గేర్ మార్చి 26 బంతులు 44 పరుగులు స్కోర్ చేసి టీమ్ స్కోర్‌ని పార్ టోటల్‌కి తీసుకెళ్లింది. అదే 167 ఫర్ 4. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జీజీ తరపున గార్డ్నర్ 46 పరుగులు, వేర్హమ్ 44 పరుగులు స్కోర్ చేయగా ముంబై తరపున అమీలియా కేర్ 2 వికెట్లు తీసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఉమెన్‌కు అంత గొప్ప స్టార్ట్ అయితే రాలేదు. రన్నే బాల్ నాక్ కూడా రాలేదు పార్ట్నర్‌షిప్. ఈ క్రమంలో ప్రెజర్ వల్ల హెయిలీ మాథ్యూస్ 6 పరుగులకి అవుట్ అయ్యి వరుస ఓవర్లలో సెట్ అయి ఉన్న సజన తర్వాత నాట్ సిల్వర్బ్రంట్ ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. దాంతో ముంబై మళ్ళా కంప్లీట్‌గా ప్రెజర్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా కెప్టెన్ చేజ్‌ని తన భుజంపై వేసుకుని అమీలియా కేర్‌తో పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య 45 పరుగుల పార్ట్నర్‌షిప్ వచ్చింది. గేమ్ జీజీకి చేతిలోంచి జారిపోతుంది అనుకున్నప్పుడు వేర్హమ్ వచ్చి కేర్‌ని 20 పరుగుల వద్ద అవుట్ చేసింది. మళ్ళా హర్మన్ అమన్జోత్‌తో కలిసి ఇంకో పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసింది. ఈసారి ఎక్స్‌పీరియన్స్డ్ రాజేశ్వరి గైక్వాడ్ వచ్చి అమన్జోత్‌ని అవుట్ చేసింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ప్లేయర్స్‌ని కూడా వెంటనే అవుట్ చేయడంతో చేజింగ్ కష్టమైపోయింది. ఒక ఎండ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ కేవలం 42 బంతుల్లోనే 82 పరుగులు స్కోర్ చేయగా, తనకి మరో ఎండ్ నుంచి సపోర్ట్ రాక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఉమెన్ మొదటిసారి గుజరాత్ జైంట్స్‌పై ఓడిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ముంబై తరపున హర్మన్‌ప్రీత్ కౌర్ 82 పరుగులు స్కోర్ చేయగా, గుజరాత్ తరపున సోఫీ డివైన్ అండ్ వేర్హమ్‌కి చెరో 2 వికెట్లు దొరికాయి. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపించిన జార్జియా వేర్హమ్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాగా, క్యాప్స్ కూడా మళ్ళా చేంజ్ అయ్యాయి. ఆరెంజ్ క్యాప్ ఏమో హర్మన్‌ప్రీత్ కౌర్‌కి, అలాగే పర్పుల్ క్యాప్ ఏమో సోఫీ డివైన్‌కి వచ్చాయి. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.